ఈ సర్వే కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటున్నారు. నల్లమల సాగర్కి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి కూడా ఒప్పుకుంటారా? సంక్షిప్తంగా ఈ మూటి మీద సార్, రాయలసీమ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆ ఎత్తిపోతల పథకాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ నే సక్సెస్ఫుల్ గా ఆయన కోరితే ఈయన ఎస్ అన్నాడు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. నేను చెప్పలేదని కానీ, రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నాడు కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ కానీ ఒక్క మాట కూడా తెలుగుదేశం ఎల్లో మీడియా దగ్గర నుంచి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఆయన వల్ల తర్వాత ఏమంటారు, కూర్చొని మాట్లాడుకుంటాము డైలాగ్స్ ద్వారా, చర్చల ద్వారా అనేటువంటిది ఇద్దరు మాట్లాడిన తర్వాత కేంద్రం కూడా ప్రతిపాదన పంపిన తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు నల్లమల్ల సాగర్ ఆపితేనే అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ ఈయనే పంపిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నా చేతిలో బందీగా ఉన్నాడు హైదరాబాద్ లో, ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పినా ఆయన చేస్తారనే ఉద్దేశమా, లేకపోతే రాయలసీమ మీద ఆంధ్రప్రదేశ్ మీద ఎటు ఏమన్నా కానీ నా ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎత్తుగడలా, రాయలసీమ ప్రాంతం మీద పూర్తిగా ద్వేషమా? ఇది దీని గురించి కూడా ఒక్క ప్రకటన కూడా రాలేదు. సో పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేయడానికి ఒక ఎత్తు అయితే, ఇక రెండవది సర్వే గురించి సార్, నిజంగా పత్రికల్లో ఫుల్ పేజీలు ఇచ్చేసేసి ఇది ఆపేస్తాము, ఇది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆస్తులు దోచుకుంటున్నాడు, మీ భూములన్నీ కూడా అని చెప్పి IVRS కాల్స్ ద్వారా ఒక్కొక్కరికి కాల్ సెంటర్లో పెట్టి 20 నుంచి 30 సార్లు ఫోన్లు చేసేసి రైతుల దగ్గర నుంచి అనేక సెక్టార్ల వరకు భయం పుట్టించారు. తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నారు, సేమ్ అదే బాగుందని కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇస్తుందని చెప్పి దాన్నే యథాపతిగా ఒక్క ఫోటో తీయడం తప్ప, రాజముద్ర అంటున్నారు కదా సార్, ఇదే రాజముద్ర, ఇదే పత్రికలు మన దగ్గర ఉన్నాయి, అదే పాసు పుస్తకాలు జనాల దగ్గర ఉన్నాయి కదా, రాజముద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందంటే రాజముద్ర లేదా? ప్రతి పేజీలో రాజముద్ర ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోనే ఇచ్చాము. ఇంకోటి దీంట్లో సార్ పూర్తిగా అవకతవకలయ్యి పాసు పుస్తకాలు కూడా మీరు ఇవ్వక, మీరు వెళ్ళినటువంటి మీటింగ్ లోనే చేతులు ఎత్తండి ఎంతమందికి వచ్చిందంటే కనుక కనీసం అంటే 500 మంది ఉంటాడు, ఇద్దరు కూడా చేతులు ఎత్తలేదు. దానికి మీకు తప్పు పుచ్చుకోవడానికి అప్పుడు ఏమంటారు, జేసీ IAS జేసీ ఏమైనా సరదా చూడండి తప్పులంట. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చడమే తప్ప ఒక్కసారి క్లియర్ కట్ గా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? గతంలో భూ సర్వే చేసింది కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తేసాము, ఇది కొత్త విధానం అని, ఆ విధానాలు ఈ విధానాలు చూసుకుంటే ఫోటో తప్ప యాజ్ ఇట్ ఈజ్ గా అక్షరాల అదే ఉంది. ఇంకోటి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే సార్, పాసు పుస్తకాలు మేము నాన్ టీరబుల్ ఇచ్చేస్తే ఈ రోజు చినిపేట ఇచ్చేసి ఆ రోజు 54 రూపాయలు పాసు పుస్తకం ఇస్తే ఈ రోజు 78 రూపాయలు పాసు పుస్తకం ఒక్కదాన్ని కలెక్ట్ చేస్తూ దాన్ని కూడా పేపర్లతో ఎక్కడ చినిగిపోతే ఎక్కడ తడుస్తాయో క్వాలిటీ లేని వాటిని ఇచ్చుకుంటా ఉంటారు. నిన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ బృందంలో ఒక వ్యక్తి వచ్చారు, పేరు చెప్తే ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందో, సార్ మాకు పాసు పుస్తకం ఇచ్చారు మా నాన్నమ్మ పేరుతో, కానీ ఫోటో వచ్చేసేసి పక్కింటి ఆవిడ పడింది సార్, అక్కడికి వెళ్తే ఏముంది లేవయ్యా ఫోటో తీసి అంటించుకోండి అంటారు. 22 మందికి ఒకే ఫోటో వచ్చిందట. అధికారుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పారంట, ఫోటోనే కదా ఫోటో తీసి అంటించుకోండి అని. అంటే